తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థకు గురయ్యారు. 2 రోజులుగా హై ఫీవర్తో బాధపడుతున్నారామె. ఉదయం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారామె. తిహార్ జైలు డాక్టర్ల సూచనలతో దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడటంతో తిరిగి తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్ట్ చేసింది ఈడీ. జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడంతో తిహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి 4 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారామె. ఈ కేసులోనే కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్లారు కవిత. సిబిఐ సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయనందున తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారామె. దీనిపై ఈ నెల 22న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంతో పాటు బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపడతామని ప్రత్యేక కోర్టు తెలిపింది.